బొమ్మలాట సంసార జీవితం బొమ్మలాట ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మీరు గమనించండి, పెళ్లి కాని కుర్రాడు బడ్డీ కిళ్ళి కొట్టు దగ్గర నుంచుంటాడు, ఏదో నలుగురు స్నేహితులు కలుస్తాడు, వాడి దారిని వాడు ఏదో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే సాయంత్రం వేళ చలికాలం 5:30కి సినిమాకి ఎడుతూ ఉంటారు షికారుకో దంపతులు, భార్య భర్తను. బండి మీద ఆయన ముందు నడుపుతూ ఉంటాడు, ఈవిడ చక్కగా నడుం చుట్టూ చెయ్యేస్తుంది చక్కగా, ఇంకా ఆయనకి సరదాగా ఉంటుంది చాలా. తర్వాత ఆ చెయ్యి క్రమంగా పేక మీద పడుతుందని ఆ మనిషికి తెలియదు పాపం. అందుకని నడుము చెట్టేగానే హ్యాపీ అనుకుని బండి నడుపుతూ ఉంటాడు. ఈ కుర్రాడు ఉన్నాడే, కాలేజీ కుర్రాడు, వీడు తిన్నగా ఉండక ఆ దృశ్యం చూస్తాడు. చూసి లైఫ్ అంటే వైఫ్ బండి అలా ఉండాలి. మనం ఉన్నాం ఎందుకు ఇక్కడ, సత్రం పోయినాం మటన్ నిద్ర, మన కోసం చూసేవాడు లేడు, మనం సినిమా చూసినా ఒక్కళ్ళమే వెళ్ళాలి, అందుకే పెళ్లి చేసుకోవాలి అని మొదలుపెట్టి పెళ్లి చేసుకుంటాడు. అందుకే పెళ్లికి ఆయన తర్వాత 2 ఏళ్ళు అయ్యేసరికి ఈ లైఫ్ అన్నీ ఎంత బాగుంటాయో అర్థమైపోతాయి ఖచ్చితంగా. పెళ్ళి అయిన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు. కొత్త మోజు కదా, మా ఆవిడని తిరుగుతూ ఉంటాడు. ఈ అమాయకురాల పాపం, మా ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో, ఏడాదేనమ్మా, కంగారు పడకే, ఏడాదే యానివర్సరీ అవగానే మారిపోతాడు, అనుమానం లేదు. ఇక్కడ ఏడాది పాటు తిరుగుతాడు అంతే, యౌవనం అంతకంటే ఉంది, అందరికీ తెలుసున్నది. అంటే మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, 2వ సంవత్సరం భర్త మాటే భార్య వింటుంది, అలవాటు పడిపోతుంది. ఇది హిందూ దేశం, ఈ దేశంలో మగాళ్ళు ఇంతేనైనా పెత్తనం భరించాల్సిందే, ఎందుకు వచ్చిన గొడవ అని ఉంటుంది. ఇక 3వ సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు వినరు, వీళ్ళిద్దరి మాటలో ఎరుగు పొరుగు వింటూ ఉంటారు. ఇంకా కిటికీ తీస్తే బోడు కాలక్షేపం, తోసుంటా నాకేం పెట్టావు, నువ్వేమి ఇచ్చావు, ఇదే గొడవ. ఎందుకు అవుతుంది గమనించండి. ఇది నేను జోక్గా చెప్పినా, చలోక్తిగా చెప్పినా, తీవ్రంగా ఆలోచించి ఎందుకు ఇలా అవుతుంది. పెళ్ళైన మొదటి సంవత్సరం ప్రేమించినటువంటి భార్యను 30 ఏళ్ళైనా ఎందుకు అదే ప్రేమని మనస్సులో పెట్టుకోలేకపోతున్నాం. మనం శరీరాన్ని ప్రేమించాం, ఆవిడ మనస్సును చూడలేదు, ఆవిడ తత్వాన్ని చూడలేదు, ఆవిడ సేవను చూడలేదు, దేన్ని చూడాలి, శరీరాన్ని చూసాం మనం. అందంగా ఉంది, లేదా కట్నం ఎక్కువ ఇచ్చింది, లేదా హార్డ్వేరు బాగా సంపాదిస్తుంది, ఇదే ఆలోచించాం మనం. ఆ సంపాదన శాశ్వతం కాదు, ఆ అందం అసలే శాశ్వతం కాదు. ఆ అమ్మాయికి ఏదైనా ప్రమాదంలో ఏదైనా జరగచ్చమ్మా, వదిలేస్తామా? ధర్మం అది. ఖచ్చితంగా మన హిందూ ధర్మం ప్రకారం, ఇందాక కాళిదాసు భార్య ఏం చేసిందండి, అతను ఏదైనా సరే, చదువు రాకపోయినా సరే, అతనే తన భర్త అని భావించి అమ్మవారిని ఆశ్రయించి చదువు వచ్చేలా చేసుకుంది. కానీ చదువు రాదు కాబట్టి విడాకులు ఇస్తానని చెప్పలేదండి. అటువంటి విద్యాధరులు లాంటి స్త్రీలు తయారవ్వాలమ్మా, మన ఆశయం అది, మన ఆలోచన అది. ఎట్టి పరిస్థితుల్లో వివాహం అయింది అంటే ఏం కానీ ఎంత ఇబ్బంది పడినా అదే భర్త అదే భార్య ఉండాల్సిందే, జీవితాంతం గడపాల్సిందే. అప్పుడే పార్వతీ పరమేశ్వరుల కటాక్షం మనకి లభిస్తుంది. ఇవాళ సమస్య ఎలా ఉంది అంటే 2-3 ఏళ్ళు కూడా కలిసి ఉంటారనే గ్యారంటీ లేదండి. ఇవరకు పెళ్లి చేస్తే ఓ పని అయిపోయింది, అమ్మాయిలందరికీ పెళ్లిళ్ళు చేసేసాం అని సుఖంగా కాళ్ళు చాపేసేవాడు. ఇప్పుడు చాపడానికి లేదండి. 2 ఏళ్ళది అమ్మాళ్ళు మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెనక్కి. ఏంటంటే నాకు కుదరదు, నేను ఉండను, అంతే. ఇప్పుడు ఏం చేయాలమ్మా, ఒక పెళ్లి చేయడమే కష్టమైంది, 2వ పెళ్లి ఎవడు చేస్తాడు? అలాగే ఆవిడని చేసుకోమన్నాం అనుకో, ఎవరిని చూసుకుంటుందో తెలియదు, కొంపలు అడ్డుకుపోతాయి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమవ్వాలి? అమ్మాయిని సమర్థించకుండా ఉండలేరు. దానికి మొత్తం పరిష్కారం ఎక్కడుందంటే, ఒక్కసారి ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అన్నాక కట్టుబడి ఉండవలసిందే, మాట్లాడడానికి వీల్లేదు. అదే హిందూ ధర్మం, అదే హిందూ సంప్రదాయం. అమెరికా సంప్రదాయాలన్నీ మనకు వచ్చేసి రకరకాలుగా మారిపోతున్నారు మనుషులంతే. నీ లెక్క నాకేమిటంటే నీ లెక్క నాకేమిటి, ఎవరి లెక్క ఎవరికీ లేనప్పుడు మనకి దేవుడి లెక్క మాత్రం దేనికంటే పని లేక.